ఎస్సీల వర్గీకరణ కోసం ఉద్యమం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితమే మరి ఆగస్టు 1న మరి 7గురితో కూడినటువంటి ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పుకు మాదిగా అమరవీరులు ఈ తీర్పుకు అంకితం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సుప్రీంకోర్టు తీర్పు రాగానే మరి అన్ని రాష్ట్రాల కన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో 2 అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది. ప్రకటన కోసమే కాకుండా మరి ఎస్సీ వర్గీకరణను పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ ఉద్యోగంలో పాల్గొన్నటువంటి ఉద్యమ నాయకులు, అదేవిధంగా మీడియా మిత్రులు కానీ, పోలీస్ మిత్రులు కానీ, మరి ఉద్యమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులకు మేము ఆవేదన తరపున మన తరఫున సామాజిక ఉద్యమ ఆవేదన తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈరోజు వర్గీకరణ కొంతమంది వర్గీకరణ చేస్తే మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించే వాళ్ళకి మేము పడేస్తూ ఉన్నాం. మనము మాటలుగా మాత్రమే విడిపోయినాము, కానీ అన్నదమ్ములో మనం ఎప్పటికీ కలిసి ఉంటామని చెప్పి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాటాలు అన్నదమ్ములు అయితే ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు ఏ విధంగా వాటలు పంచుకుంటాము, అదేవిధంగా మనం ఈరోజు వాటలు పంచుకోవడం జరుగుతుంది. కానీ మరి వేరే ఉద్దేశము ఎవరు కూడా వ్యతిరేకించొద్దని చెప్పేసి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు అగలి మన కేంద్రంలో మరి మానసిక అందరి సమాధాన చెప్పడానికి బలదేశం చేస్తూ మరి ఈ వర్గీకరణలో ఉద్యమానికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు మరి సపోర్ట్ చేసి అందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి గతంలో నరేంద్ర మోడీ గారు కూడా మరి వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చినారు. ఆ మాట ఇచ్చిన విధంగానే ఈరోజు వర్గీకరణ అమలైంది. మరి వర్గీకరణకు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. ఆ తీర్పును అన్ని రాష్ట్రాల వద్ద వర్గీకరణ చేసుకోవాలని చెప్పేసి మరి దీంట్లో గైడ్లైన్స్ ప్రకారం తీర్పు రావడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి మాదిగ పక్షాన జై మాదిగ, జై మందలించవలగా. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.